వరల్డ్స్ బిగ్గెస్ట్ మెడిటేషన్ సెంటర్. ఎట్ ఏ టైం 1,00,000 మందికి పైగా ఒకేసారి మెడిటేషన్ చేసుకోవచ్చు అంట. అండ్ 1,400 ఎకరాల్లో కట్టిన కన్హా శాంతివనానికి వెళ్ళాము. అసలు మేము ఎందుకు వెళ్ళాము ఏంటి అని చెప్పేసి వీడియోలో డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడ మిస్ అవ్వకుండా చూడండి. దాంతోపాటు ఇది మన హైదరాబాద్లో ఉండడం మనకి చాలా ప్రైడ్. నాకు మన అనే దగ్గర ఏదన్నా ఉంటే చాలా మంచిగా అనిపిస్తుంది అనమాట. సో మీరు ఎలా వెళ్ళొచ్చు, మేము ఎందుకు వెళ్ళాము ఏంటి అని వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా, మీ అందరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను. అండ్ మేమైతే మార్నింగే లేచి రెడీ అయ్యి కన్హా శాంతివనంకి వెళ్ళాం. ఎవరా మెహరీన్? యాక్చువల్గా అక్కడికి సెలబ్స్ కూడా వస్తున్నారనమాట. సెలబ్రిటీస్ దిల్ రాజు, మెహరీన్ వీళ్ళందరూ వస్తుంటే రాయేష్ నాకు సడన్గా మెహరీన్ అనగానే స్ట్రైక్ అవ్వలేదు. అందుకే ఎవరా మెహరీన్ అని అడుగుతున్నాను. మెహరీన్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే ఫీల్ కాకండి. F2 అని చెప్పిన తర్వాత ఎమ్మటే గుర్తొచ్చింది అనమాట. సో అక్కడికి వెళ్ళగానే యాక్చువల్గా ఇది రాయేష్ వాళ్ళ ఆఫీస్ నుంచి రిజిస్టర్ అయ్యాము. తను వర్క్ చేస్తున్న ఆఫీస్ CEO ఈ కన్హా శాంతివనంకి వన్ ఆఫ్ ద ఫౌండర్ అంట. సో వాళ్ళు ముందే ప్రీ రిజిస్ట్రేషన్స్ అడిగారు మమ్మల్ని. దాంతో రాయేష్ ఫ్యామిలీది కూడా చేసుకోవచ్చు అని చెప్తే నా పేరు రిజిస్ట్రేషన్ చేశారనమాట. అందుకని మా అందరికీ పాసెస్ ఇచ్చారు. కాకపోతే ఏదైతే ఇప్పుడు జరుగుతుందో ఈవెంట్, ఈ 5K రన్ కానీ దీనికి అంతటికి ఎవరైనా కూడా రావచ్చు. స్పెషల్గా క్రాస్ చెక్ ఏం చేయట్లేదు. ఎంట్రీ ఫీజు కానీ ఇది మొత్తం ఫ్రీనే ఉండింది మేము వెళ్ళినప్పుడు. ఓన్లీ 5K రన్ కాదు, 1.5, 5 అండ్ 21.5 ఇలా 3 డిఫరెంట్ డిస్టెన్సెస్ ఉన్నాయి. మనం చూస్ చేసుకోవచ్చు ఎంత దూరం పరిగెత్తవచ్చు ఏంటి అని చెప్పేసి. ఇక్కడేమో నేను వార్మప్ చేసుకుంటున్నాను అనమాట రన్ స్టార్ట్ అవ్వడానికి. ఆల్రెడీ మీకు వెనక స్క్రీన్లో కనిపిస్తుంది. టైమర్ స్టార్ట్ చేసేసారు. ఊరికే సరదాగా అందరు ఇట్లా వార్మప్ చేయాలి అంటే వార్మప్ చేసుకుంటూ ఉన్నాను. అండ్ తినొచ్చేసి రాయేష్ వాళ్ళ కొలీగ్, తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు రన్ చేసేటప్పుడు ఎలా బ్రీతింగ్ చేయాలి అండ్ నోటితో గాలి పీల్చకూడదు, ముక్కుతోనే పీల్చుకోవాలి అని చెప్పేసి తను చెప్తుంటే నేను వింటూ నవ్వుతూ ఉన్నాను అనమాట. సో కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. టైమర్ ఆన్ కనిపిస్తుంది కదా మీకు. ఏదో వెళ్తున్నామంటే వెళ్తున్నామని కాకుండా మనకి టైమర్ పెట్టి మంచిగా 1, 2, 3 అని కౌంట్స్ ఇచ్చి మరీ స్టార్ట్ చేశారు. వినండి, మీకే అర్థమవుతుంది. సో అలా మేము కూడా మెల్లిగా స్టార్ట్ చేసామన్నమాట. సో స్టార్టింగ్ అందరూ కొంచెం చిన్నగానే స్టార్ట్ చేశారు. బికాస్ చెప్పాను కదా సెలబ్రిటీస్ వచ్చారని. మీకు ఇక్కడ స్క్రీన్లో కనిపిస్తున్నారు. మెహరీన్, దిల్ రాజు వీళ్ళందరూ వచ్చారు. వన్స్ వాళ్ళని చూసుకుంటూ వెళ్తారు కదా, ఇంకా ఆబ్వియస్లీ ఎలాగో వాళ్ళని క్రాస్ చేశాక ఎవరి కెపాసిటీని బట్టి వాళ్ళు రన్ చేసుకుంటూ వెళ్ళారు. కొంతమంది వాక్ చేసుకుంటూ వెళ్ళారు. ఇంకా మనకి ఎలాగో వీడియోస్, ఫొటోస్ అన్నీ ఉంటాయి కాబట్టి మేము అవన్నీ దిగుతూ టైం స్పెండ్ చేస్తూ వెళ్ళినాం అనమాట. నాకు అర్థమైన విషయం ఏంటంటే కంటిన్యూస్గా 5 కిలోమీటర్స్ రన్ చేయడం కూడా కొంచెం కష్టమైన పని. సో మేము మధ్యలో వాక్ చేసుకుంటూ మధ్యలో పరిగెత్తుకుంటూ అలా వెళ్ళాము. ఇంకా పోతే కన్హా శాంతివనం గురించి, ఇక్కడ వరల్డ్స్ బిగ్గెస్ట్ మెడిటేషన్ సెంటర్ ఉంటుంది. అండ్ అది కూడా నేను మీకు వీడియోలో చూపిస్తాను. చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ మొత్తం అంతా కూడా గ్రీనరీ, అడవి, చెట్లు, ఆర్గానిక్ ఫుడ్ ఉంటుందంటే. యాక్చువల్గా ఇక్కడికి కొంతమంది వచ్చి స్టే చేసి వెళ్తూ ఉంటారు. సో ఫుడ్ ఆర్గానిక్గా ఉంటుంది. మీరు ఇందాక కార్ పార్కింగ్ దగ్గర చూసే ఉంటారు. కొన్ని కాటేజెస్ ఉన్నాయి మంచిగా మనం వెళ్ళి ఉండడానికి. అండ్ ఇక్కడ స్కూల్స్, కాలేజెస్, రీహాబిటేషన్ సెంటర్స్ కూడా ఉన్నాయంట. అవన్నీ ఛార్జో ఫ్రీయో నేను పెద్దగా కనుక్కోలేదు కానీ అలా ఉన్నాయి. ఇనిషియల్గా నేను అంటే 1,400 ఎకర్స్లో ఉంది అని చెప్పినప్పుడు అంత పెద్ద ప్లేస్లో అసలు ఏముంటుంది, ఓన్లీ ఎంటీ ప్లేస్, ఇట్లా గ్రౌండ్ లాగా జస్ట్ చెట్లు అవన్నీ పెట్టేస్తున్నారా ఏంటి అని అనుకున్నాను. బట్ నో, వాళ్ళు చాలా మంచి పనులు చేస్తున్నారనమాట. లైక్ రీహాబిటేషన్ సెంటర్ కానీ, స్కూల్ కానీ, లేకపోతే ఇలా మెడిటేషన్ సెంటర్స్ అని, యోగా సెంటర్స్ అని ఇలా చాలా ఉన్నాయి. మంచిగా అనిపించింది. అండ్ మన హైదరాబాద్లోనే వరల్డ్స్ బిగ్గెస్ట్ మెడిటేషన్ సెంటర్ ఉండడం నాకు ఇంకా కొంచెం ప్రైడ్గా అనిపించింది అనమాట. సో ఫైనల్లీ మేమైతే 3K కిలోమీటర్స్కి వచ్చేసాం. 3 కిలోమీటర్స్కి వచ్చేసాము, కంప్లీట్ చేసాము ఎలాగో అలా. చూడండి కాటేజెస్ అని చెప్పాను కదా. అండ్ ఇందులో కూడా డిఫరెంట్గా ఉన్నాయి. కొన్ని పెద్దగా, కొన్ని చిన్నగా. మేబీ మనం చూస్ చేసుకునే ప్యాకేజెస్ని కానీ లేకపోతే మనం వెళ్తున్న నీడ్ని పట్టి మారుతూ ఉంటాయేమో. ఇలా కొంచెం దూరం పరిగెత్తుకుంటూ అలా వెళ్తున్నాము. నాకు ఈసారి చాలా మంచిగా అనిపించింది.
వెళ్ళడానికి ముందు నేను ఫుల్ ట్రావెల్ చేసి నిద్ర లేకుండా ఉన్నాను. అండ్ సెకండ్ థింగ్, మీకు ఇంతకుముందు చాలా వీడియోస్లో కూడా మెన్షన్ చేశాను, నాకు లెగ్స్తో కొంచెం ఇష్యూ ఉండింది, పరిగెత్తలేను అనుకున్నాను. ఇక్కడ మ్యాప్ చూపిస్తున్నాను కదా అదే. అండ్ చూడండి మొత్తం ఎంత బాగుందో, గ్రీనరీ అని కానీ ఆ చెట్లు కొన్ని నార్మల్గా హాల్స్ లాగా ఉన్నాయి పెద్ద పెద్దగా, చాలా అసలు మనం ఏం చేయాల్సిన పని లేదు, వెళ్ళి జస్ట్ ప్రశాంతంగా అలా కూర్చొని ఉండొచ్చు అనమాట. అంత మంచిగా ఉంది. ఇది శంషాబాద్కి దగ్గరలో ఉంటుంది, మనం ఎయిర్పోర్ట్కి వెళ్ళే దారిలో ఉంటుంది అనమాట. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నేను అడిగాను కూడా రాజేష్ని, వెళ్ళి మనం ఎప్పుడన్నా ఒక 1 వీక్ అలా స్టే చేసి వద్దామా అంటే ఆయన నవ్వారు. మనకున్న ఆఫీస్ వర్క్స్కి వీటికి పాసిబుల్ అవుతుంది, ఆ ఇంటికి వెళ్ళడానికి లీవ్స్ దొరకవు అని చెప్పేసి అని అంటున్నారు. కానీ నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. వెళ్ళాలి అనుకున్న వాళ్ళు పాసిబిలిటీ ఉంటే ట్రై చేయండి, వెళ్ళి ఒక 1 వీక్ 10 డేస్ ఆ ఎన్వైర్న్మెంట్లో ఉంటేనే మనం మెంటాలిటీ కానీ మైండ్ అంతా కామ్ అయిపోతుంది అనమాట. అంత పీస్ఫుల్గా ఉండింది అదంతా. మీకు చెప్పాను కదా, లైక్ పెద్ద మెడిటేషన్ సెంటర్ ఉంటుంది అని చెప్పేసి, ఇదే అక్కడ అన్ని బ్లూ కలర్ చైర్స్ వేసి పెట్టారు కదా. ఆఫ్టర్ 5K రన్ కానీ వాట్ ఎవర్ వాళ్ళు చేయాలనుకున్న రన్ అయిపోయిన తర్వాత అందరినీ ఆ మెడిటేషన్ సెంటర్లో కూర్చోబెట్టి కొంచెంసేపు మెడిటేషన్ కూడా చేయించారు. సో ఇప్పుడు అక్కడంతా సెటప్ జరుగుతుందనమాట. మేము ఏంటంటే ఈ వ్యూ ఇదంతా బాగుండింది అని చెప్పేసి కొన్ని ఫొటోస్ దిగుతున్నాం. ఇక్కడ చూసారా చెట్లు ఎంత బాగా పెంచారో, సినిమాలలో కనిపిస్తుంది కదా, నాకు అలాగే అనిపించింది. సో దిస్ ఈజ్ ద ఆల్మోస్ట్ ఎండింగ్ పాయింట్. ఇప్పుడు మీరు ఇక్కడ ఏదైతే చూస్తున్నారో మేము చేసిన 5K రన్కి ఇది ఎండింగ్ పాయింట్ అనమాట. ఇక్కడ కొంచెం ఫొటోస్ దిగడానికి అదంతా బాగుంది. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళగానే ఇంకా అయిపోతుంది. మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ రిలాక్స్ అయిపోయాము. కానీ మాకు తెలియని విషయం ఏంటంటే, కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత అందరూ ఘోరంగా ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు. మీకు చూపిస్తాను అది కూడా. ఈ ఫోటో స్పాట్ చూడండి ఎంత బాగుందో, లోపల చైర్ వేసి చుట్టూ చెట్లు పెంచారు, చాలా మంచిగా ఉండింది. అండ్ నాకు ఎలా అనిపించిందంటే, ఒక మంచి చుట్టూ గ్రీనరీ అండ్ విత్ ఆల్ ఫెసిలిటీస్, ఓన్లీ చెట్లే ఉన్నాయి, ఏం ఫెసిలిటీస్ లేవు అన్నట్టు లేదనమాట. మంచిగా అనిపించింది. సో ఇక్కడ నా 5K రన్ అయిపోయింది అని చెప్పేసి నేను సూపర్గా ఎగ్జైట్ అవుతున్నాను. అండ్ అక్కడ కంప్లీట్ చేసుకొని కొంచెం ముందుకు రాగానే ఇక్కడ మనకి మెడల్ ఇస్తారనమాట. యాక్చువల్లీ మేము ఇక్కడికి వెళ్ళడానికి మెయిన్ రీజన్, ఫస్ట్ థింగ్ అంత పెద్ద మెడిటేషన్ సెంటర్ ఎలా ఉంటుంది అని చూడడానికి, అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఈ మెడల్ కోసమే. రాజేష్ ఆయన రిజిస్టర్ అయిన దగ్గర నుంచి చెప్తున్నారు మనం వెళ్ళాలి, రన్ చేయాలి, మెడల్ తీసుకోవాలి అని చెప్పేసి. సో అలా ఫైనల్లీ ఆయన కోరిక తీరిపోయింది. అండ్ వన్ బెస్ట్ థింగ్ ఏంటంటే, తన కొలీగ్స్ వాళ్ళందరూ తనకి తోడున్నా కూడా, లేదు నువ్వు కూడా రావాలి అని చెప్పి నా పేరు రిజిస్ట్రేషన్ చేయించి నన్ను తీసుకొని వెళ్ళారు. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. సో వాళ్ళే మనకి టిఫిన్ ప్రొవైడ్ చేస్తారు, మనం ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు, స్పెషల్గా ఈ రన్ కోసం అయితే. సో మేము అక్కడికి వెళ్ళి కింద ఇంకంత క్లీన్గానే ఉంది, అందరూ అక్కడే కింద కూర్చొని తినేస్తున్నారు. టిఫిన్ కూడా చాలా టేస్టీగా అనిపించింది. మంచిగా బనానా ఇచ్చారు, ఫ్రూటీ ఇచ్చారు, ఇడ్లీ అండ్ బోండా అలా పెట్టారనమాట. మంచిగా అనిపించింది. గ్రాన్యూల్స్ గ్రీన్ హార్ట్ఫుల్నెస్ రన్ ఇదే అనమాట మేము చేసిన రన్. సో మోస్ట్లీ ద గ్రీన్ థింగ్స్ కోసం ఎక్కువ న్యాచురల్గా అలా ఉండాలి అని చెప్పి ఈ రన్ మెయిన్ థీమ్. అండ్ ఇది మొత్తం గ్రౌండ్ ఇక్కడే ఇందాక మేము టిఫిన్ చేసింది. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత యాక్చువల్గా అక్కడ కొంతమంది ప్లాంట్స్ పెట్టారు. మేమేమనుకున్నామంటే ఫ్రీగా ఇస్తున్నారేమో అనుకొని నేను డీటెయిల్స్ అడుగుతున్నాను. అవి వెజిటబుల్ ప్లాంట్స్, బ్రింజాల్ అని చెప్పేసి, బిటర్ కూడా అలా అన్ని వెజిటబుల్స్వి ఉన్నాయి. కావాలి ఈచ్ ప్లాంట్ జస్ట్ 20 రూపీసే అంట. కాస్ట్ పెట్టినప్పటికీ కూడాను నాకు రీజనబుల్ కాస్టే అనిపించింది, తీసుకోవచ్చు. కాకపోతే అవి అక్కడున్న వెజిటబుల్స్ అన్నీ కూడా మేము తినని వెజిటబుల్స్ అనమాట. సో ఫైనల్గా అక్కడ కొంచెం అలా అవి చూసి అండ్ కోకోనట్ వాటర్ అవన్నీ కూడా ఉన్నాయి. మళ్ళీ వెనక్కి వస్తున్నాము. ప్లాంట్స్ చూడండి ఎంత అందంగా ఉందో. ఇది ఇట్లా నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమయ్యే విషయం కాదు. మీరే డైరెక్ట్గా వెళ్ళి ఆ ఎన్వైర్న్మెంట్ని, ఆ ప్లేస్ని అంతా కూడా ఫీల్ అవుతే ఇంకా చాలా బాగా ఉంటుంది. ఎన్ని కొత్త కొత్త ప్లాంట్స్ ఉన్నాయో, మనకి తెలియని ప్లాంట్స్, మనకి తెలియని ఫ్రూట్స్, ఫ్లవర్స్, ఇలాంటివి చాలా కొత్త కొత్తవి చూస్తారనమాట. స్పెషల్లీ ఆ ఎన్వైర్న్మెంటు. మేము మార్నింగ్ 6:30కి వెళ్ళాము, 11 వరకు ఉన్నాము. ఈ 4-5 అవర్స్ కూడా ఎంత పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపించిందో. ఆ రోజు యాక్చువల్గా ఈవినింగ్ మాకు కొంచెం వర్క్ ఉండే, అందుకే రిటర్న్ అయిపోయాము. అండ్ దట్టు నైట్ అంతా కూడా ట్రావెల్ చేసి నిద్ర లేదు అంటే డే అంతా కూడా అందులో ఉన్న మమ్మల్ని అడిగే వాళ్ళు లేరనమాట. సో అంత బాగా ఉండిపోవాలి అని అనిపించింది రన్ మొత్తం చేసి. ఇక్కడ మేము ఫొటోస్ దిగుతున్నాం. రాజేష్ వాళ్ళ కొలీగ్ చూడండి ఎంత మంచిగా, చాలా బాగా నచ్చారు. నేను యాక్చువల్గా వాళ్ళని ఫస్ట్ టైం కలిసాను, బట్ స్టిల్
మంచిగా కలిసిపోయారు, మేము మంచిగా టైం స్పెండ్ చేసాం, ఫస్ట్ టైం కలిసాము, అలా ఇబ్బందిగా ఏమీ అనిపించలేదు. ఇంకా అంత దూరం వెళ్ళిన తర్వాత మంచి ఫోటోషూట్ రాయకుండా మేము ఎందుకన్నా వెనక్కి వస్తామా, యూట్యూబ్ వీడియోస్ ఫొటోస్ ఖచ్చితంగా ఉండాల్సిందే కదా. సో అవన్నీ తీసుకొని రిటర్న్ అయిపోయాము. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. చూస్తూ ఉండండి, నెక్స్ట్ రన్ ఎప్పుడన్నా ఉంటే పాసిబిలిటీ ఉంటే నాకు తెలిస్తే కూడా నేను ఖచ్చితంగా కమ్యూనిటీ పోస్ట్లో ఇస్తాను. ఎందుకంటే ఫ్రీ ఎంట్రీ కాబట్టి మీరందరూ ఖచ్చితంగా వెళ్ళి చూడడానికి బాగుంటుంది. అండ్ బ్యాడ్మింటన్ సెంటర్ ఇవన్నీ కూడా ఉన్నాయి, నేను చెప్పడం మర్చిపోయాను. చాలా బాగుందన్నమాట, ట్రై చేయండి వెళ్ళడానికి. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.